పాలమూరు లోక్సభ స్థానంపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్, కొడంగల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం చేశారు. ఇక ఈ రోజు నారాయణపేటలో జనజాతర పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభలో రేవంత్ పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం నిర్వహించే సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న సభకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం మినీ స్టేడియంలో కాంగ్రెస్ జనజాతర సభ నిర్వహించబోతున్నారు. దీనికి జన సమీకరణ కూడా భారీగా ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ శ్రేణులు కూడా. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఈరోజు ముఖ్యమంత్రి నారాయణపేటలో సాయంత్రం జనజాతర బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఇది పూర్తిగా ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి సభ. రానున్న లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇప్పటికే రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఇందులో భాగంగానే ఆయన గతంలోనే అంటే గత వారం మహబూబ్ నగర్, కొడంగల్ నియోజకవర్గాల్లో ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఈ రోజు నారాయణపేట నియోజకవర్గంలో ఈ సభను ఏర్పాటు చేశారు. జనజాతర పేరుతో ఏర్పాటు చేసినటువంటి సభలో దాదాపుగా జన సమీకరణ కూడా పూర్తయింది. సాయంత్రం 5 గంటలకు ఈ సభను ఏర్పాటు చేసేందుకు కూడా ఈ సభలో రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి ప్రసంగించేందుకు కూడా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన సాయంత్రం హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి నేరుగా నారాయణపేటకు చేరుకుంటారు. నారాయణపేట సింగారం గేట్ దగ్గర అంటే నారాయణపేటకు 5 కిలోమీటర్ల దూరంలో ఒక హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నుంచి ఆయన రోడ్డు ద్వారా బహిరంగ సభ స్థలికి చేరుకుంటారు. ఈ సభా స్థలికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీసులు మాత్రం భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆయన రోడ్ షో ఉండడంతో, నారాయణపేట పట్టణంలో రోడ్ షో ఉండడంతో ఆ రోడ్డుకు ఇరువైపులో కూడా ఇప్పటికే బారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు పూర్తిగా దాదాపుగా 800 మంది పోలీసులు కూడా ఈ బందోబస్తులో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ మహబూబ్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఇటు బీజేపీకి సంబంధించినటువంటి డీకేఆర్ కూడా ఇక్కడ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. నారాయణపేట ఆమె సొంత ఊరు కావడంతో కొంత చర్చనీయమైనటువంటి అంశం అయితే లేవనెత్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి డీకేఆర్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకున్నది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రేవంత్ రెడ్డి మరో ముందడుగేసి డీకేఆర్ ఎలా విమర్శిస్తారు అనేది కూడా ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పటికే మాటల యుద్ధం పెద్ద ఎత్తున తగ్గడంతో కూడా ఇటు బీజేపీలోను అటు కాంగ్రెస్ లోను పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. వీళ్ళకి గతంలో కూడా రేవంత్ రెడ్డి అట్లాగే డీకేఆర్ ఇద్దరి మధ్యలో కూడా ఈ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. అయితే ఈ ఎన్నికల సందర్భంగా డీకేఆర్ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా ఉండడంతో కూడా మరోసారి ఇప్పటికే మహబూబ్ నగర్, కొడంగల్ నియోజకవర్గాల్లో కూడా రేవంత్ రెడ్డి డీకేఆర్ టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు కురిపించడం జరిగింది. అయితే ఈ రోజు కూడా బహిరంగ సభలో ఎలా ఉంటుంది రేవంత్ రెడ్డి ప్రసంగం అనేది కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే బీజేపీ నిన్న ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది, ఆ మేనిఫెస్టో విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్రసంగించే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి. అయితే ఈ రేవంత్ రెడ్డి సభను బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కూడా కాంగ్రెస్ ఇప్పటికే భారీగా జన సమీకరణ చేస్తున్నారు. అయితే మహబూబ్ నగర్ లోక్సభకు సంబంధించిన 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పాటు కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున దీనిలో పాల్గొనే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థాంక్యూ వెంకట్.